హలో హాయ్ ఎవ్రీవన్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. సో బర్త్డే పార్టీకి నాకైతే ఇది ఫేవరెట్ శారీ. బర్త్డే పార్టీ కాబట్టి సింపుల్గానే ఉండాలని ఇలా వేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసేయండి. సో సరిగా కట్టేసుకొని వచ్చేసా. దెన్ సిరంతో స్టార్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మాయిశ్చరైజర్ పెద్దది ఉంది, బట్ నేను నా డైలీకి మాత్రం డైలీ యూస్కి ప్యాకెట్స్ వాడతాను. చాలా ఫ్రెష్ ఫీల్ అనిపిస్తుంది అసలు ఈ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే. మనం సిరం వాడకుండా పర్లేదు, బట్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా మంచిగా అనిపిస్తుంది. అండ్ నేను కాజల్తోనే ఐబ్రోస్ కూడా సెట్ చేసుకుంటాను, బికాజ్ నా ఐబ్రోస్ కానీ అవన్నీ నేను వాడను. నాది ఇప్పుడు లైట్గా కొంచెం కొంచెం అనిపిస్తుంది, నా హెయిర్ తక్కువ అనిపిస్తుంది చెప్పేసి నేను కాజల్తోనే అంటాను. అంటే నా మేకప్ కిట్లోనే పెడతాను అన్నట్టు, బ్యాగ్ పైకి ఉంటుంది. ఐబ్రో పార్ట్ కూడా అయిపోయింది. నేను ఐబ్రోస్ ఎక్కువ పెట్టాను బికాజ్ నాకు ఆల్రెడీ ఉంటాయి, బట్ అక్కడక్కడ మిడిల్లో హెయిర్ అనేది తక్కువ కనబడుతుంది. సో అందుకని నేను ఐబ్రో పార్ట్ కూడా అయిపోయింది. చూడండి. నెక్స్ట్ లైనర్. నేను ఫౌండేషన్స్ అలాంటివి అస్సలు వాడను. రావట్లేదు, చాలా టైట్ ఉంది క్యాప్. రావట్లేదు, నేను పెన్సిల్ యూజ్ చేస్తాను. సో లైనర్ పెట్టేసుకొని మళ్ళీ వచ్చేస్తాను. ఐమ్ డన్ విత్ ఐలైనర్. సో లైనర్ అయిపోయింది. నెక్స్ట్ కంప్లీటెడ్. మస్కారా కూడా అయిపోయింది. నెక్స్ట్ కాజల్ పెట్టేసుకొని మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ వెయిట్. కాజల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము లిప్స్టిక్ లైన్ అయితే కంప్లీట్ చేయలేము కదా. సో నెక్స్ట్ విత్ లిప్స్టిక్. సో బ్రౌన్ లిప్స్టిక్. సో లిప్స్టిక్ కూడా పెట్టేసుకొని మళ్ళీ వచ్చేస్తాను. సో లిప్ లైనర్తో కరెక్షన్ చేసుకుంటాను, ఎందుకంటే మనకి లిప్స్టిక్ అనేది కొంచెం అక్కడక్కడ ఏమన్నా స్ప్రెడ్ అవుట్ అయితే పెన్సిల్తో కరెక్షన్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ వస్తాను. అండ్ చిన్న డాట్ పెట్టుకుంటా. నాకు ఆల్రెడీ ఉంది కానీ అది కనిపించదు, దాన్ని హైలైట్ చేస్తాను అంతే. బాగుంది కదా. సో ఫేస్ పార్ట్ అయితే అంత అయిపోయింది, ఎక్సెప్ట్ బింది ఒక్కటి ఉంది, అది కూడా అయిపోతే కంప్లీట్. సో ఇదే ఫ్రెండ్స్ నా మేకప్. అంటే నేను ఎక్కువ హెవీగా ఏమీ వెయ్యను, వాడను కూడా. యాక్చువల్గా చెప్పాలంటే నేను సిరం కూడా వాడను. అది మేకప్లోకి వెళ్ళి ఇప్పుడు ఒకటి బయట ఉందని చెప్పేసి వాడుతున్నా వీడియో కోసం. నేను అసలు అది కూడా వాడను. నేను వాడేది ఇది ఒక్కటి మాత్రమే. సో నెక్స్ట్
స్టిక్కర్ నేను మోస్ట్ అయితే నేను ప్లెయిన్వే రిఫర్ చేస్తాను. నాకు కలర్స్వే చాలా ఇష్టం ప్లెయిన్లో. సో నేను వేసుకుంది లైట్ కాబట్టి డార్క్ పెడతా. సో పెట్టేసుకొని మళ్ళీ వస్తాను. యాక్చువల్గా నేను ప్లెయిన్ పెడదాం అనుకున్నాను, పెట్టుకున్నాను కూడా. కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో లైట్ వేసుకున్నప్పుడు లైట్గా పెడదామని చెప్పేసి స్టోన్ది పెట్టాను. నేను స్టోన్ చాలా రేర్ స్టోన్ స్టిక్కర్స్ పెట్టడము. నేను ప్లెయిన్ స్టిక్కర్స్ ఎక్కువ వాడతాను. సో నేను వేసుకుంది లైట్ శారీ కాబట్టి డార్క్తో పేరప్ చేయాలా ఎలా? ఇన్విజిబుల్ చైన్స్ అన్నప్పుడు వచ్చాయి కదా, సో అది చూద్దాం. ఉంది అంటే ఇది ఉంచేస్తాను, లేదు అంటే వేరే తీసుకుంటాను. వైట్ పూసలో తీసుకున్నాను. సో నాకైతే ఇదే నచ్చింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా వైట్ ఇలా ముత్యాలు ఉంటాయి కదా, వాటితోనే స్టర్ట్స్ చిన్నగా క్యూట్గా ఉంటాయి ఇలా పెట్టుకుంటే. సో ఇవి పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఒక ట్రిక్ చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో మనకి కాజల్ కానీ కాటుక కానీ ఇలాంటివి స్ప్రెడ్ అవ్వద్దు అనుకుంటే పౌడర్ ఉంటుంది కదా. సో నాకు లిప్ తీసుకోవడం మర్చిపోయాను. పౌడర్, లూజ్ పౌడర్. మనం ఏ పౌడర్స్ అని, ఈ పౌడర్ ఆ పౌడర్ అని కాదు, మనకు నచ్చిన పౌడర్, మనం డైలీ యూస్కి ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తామో ఆ పౌడర్స్. సో లైక్ ఇక్కడ ఇట్లా పెట్టాలి, కొంచెం లైట్గా పెట్టి బ్రష్ ఆర్ మీ హ్యాండ్తోనైనా ఇలా వేసుకోవాలి. సో మనకి కాజల్ కానీ కాటు కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా బాగుంది కదా, హెయిర్ లివ్ చేసుకుంటే ఇలా వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళకూడదు బికాజ్ న్యూ మామ్ కదా నేను, అలా వెళ్ళొద్దు అంట. సో అలా వెళ్తే మాత్రం తిడతారు నన్ను ఖచ్చితంగా. సో హెయిర్ వేసుకుంటా, ఎదర్ మిడిల్ పార్టిషన్ తీసుకుంటా, ఎదర్ సైడ్ తీసేసుకొని హెయిర్ వేసేసుకొని వచ్చేస్తాను. సో ఇందాక చైన్ తీసేసాను బికాస్ ఇది కొంచెం సిమిలర్ ఉంది కాబట్టి, కొంచెం కాదు, ఈ స్టోన్ అండ్ శారీ సేమ్ కలర్. అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. ఇయర్ రింగ్స్ ఇవే చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు నచ్చలేదు అంటే మళ్ళీ తీసేస్తూనే ఉంటాను, వేరేవి నచ్చితే. సో అలా తీసేసాను. సో ఐఎమ్ డన్ విత్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వాచ్. ఈ హ్యాండ్కి బ్యాంగిల్ వేసేసుకుంటాను ఇంకా. సో ఐఎమ్ డన్. సో ఫైనల్గా హెయిర్ కూడా అయిపోయింది, చూపిస్తాను చూడండి. సెల్ఫ్ వేసుకున్నాను, నా సెల్ఫ్ నేనే వేసుకున్నాను. సో లాస్ట్ పిక్ పెడతాను, చూసేయండి.